హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ డార్క్ కామెడీ పేరుతో రోస్టింగ్ కామెడీ చేసిన ప్రణీత్ హనుమంతు ఎవరైతే ఉన్నారో తనను నిన్న బెంగళూరు వేదికగా బెంగళూరు కేంద్రంగా అరెస్ట్ చేశారు. తన తండ్రి ఒక ఐఏఎస్ అండ్ తన తల్లి కూడా ఒక పెద్ద గవర్నమెంట్ ఎంప్లాయీ. ఈ నేపథ్యంలో వీళ్ళు వెలుగబెడుతున్న కార్యక్రమం ఏందో అందరికీ తెలిసిందే. మొన్న సాయిధరం తేజ్ ట్విట్టర్ వేదికగా వీళ్ళు చేసిన డార్క్ కామెడీని బయట పెట్టడంతో ఒక చిన్నారి మీద అంటే తండ్రి చూపించే వాత్సల్యాన్ని తప్పుడు మార్గంలో మరీ అంటే అదగజాల్లాగా కామాందుల్లాగా వాళ్ళు మాట్లాడిన మాటలు అవన్నీ చూపించలేము కానీ మొత్తం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ డార్క్ కామెడీ మీద పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ముఖ్యంగా అంటే తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయ్యి తన మీద కేసులు పెట్టడం, అలాగే ఆదినారాయణ మరికొంతమంది అంటే ఆ షోలో ఎవరెవరైతే పాల్గొన్నారో వాళ్ళందరి మీద కేసులు నమోదు చేసిన నేపథ్యంలో ఇది వాళ్ళు చేసిన డార్క్ కామెడీ చూపించలేమన్నమాట. తండ్రి కూతుర్ల సంబంధాన్ని కూడా తప్పుగా చూపిస్తూ వెకిలి చేష్టలు చేస్తున్న ప్రవీణ్ హనుమంతు, ఆదినారాయణ, డల్లాస్ నాగేశ్వరరావు, బుర్రా యువరాజ్ అనే యువకులు ఈ ఉదాంతాన్ని ఎత్తి చూపుతూ నటుడు సాయిధరం తేజ్ ట్వీట్ చేయగా రేవంత్ రెడ్డి స్పందిస్తూ చర్యలు తీసుకుంటామని చెప్పారు. వీరిలో ప్రణీత్ హనుమంతు తండ్రి అరుణ్ కుమార్ ఐఏఎస్ కాగా ప్రణీత్ అన్న ప్రముఖ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అజయ్ వివాహానికి చంద్రబాబు సైతం హాజరయ్యారు. ఇంత పలుకుబడి ఉన్న వ్యక్తి మీద చర్యలు తీసుకుంటారో లేదని మొన్నటి వార్త. అయితే దీనికి సంబంధించి నిన్న బెంగళూరులో ఇతన్ని అరెస్ట్ చేశారనమాట. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ప్రణీత్ హనుమంతు అరెస్ట్. తండ్రి కూతుల సంబంధంపై సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ప్రణీత్ హనుమంతును బెంగళూరులో అరెస్ట్ చేసిన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ పోలీసులు అనమాట. సో మరీ డిజిటల్ యుగం పోటెత్తిన తర్వాత ఆన్లైన్లో ఆఫ్లైన్లో రీల్స్ పేరుతో రకరకాల పైత్యాన్ని జోడిస్తూ బూతును డబుల్ మీనింగ్ డైలాగులతో తీసుకొస్తున్న అంటే కంటెంట్ జనరేషన్లో కొత్త పుంతలు అనుకుంటున్నారు కానీ దీన్ని సమాజాన్ని మరింతగా భ్రష్టు పట్టిస్తున్నారని చాలా రోజుల నుంచే విమర్శలు ఉన్న నేపథ్యంలో గతంలో చూసినాం కదా, రష్మిక మందాన మీద డీప్ ఫేక్ వీడియోలు రిలీజ్ చేయడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకొని రకరకాలుగా అంటే అబ్యూజింగ్ కంటెంట్ జనరేట్ చేయడంతో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తున్న సందర్భం చూస్తూనే ఉన్నాం. ఇట్లాంటి తరుణంలో ఇట్లాంటి నిందితులు అరెస్ట్ అయితేనన్నా కొంతవరకు జుగుప్సాకరమైన కంటెంట్ ఆగుతుందేమోనన్న భావన ఉంది. సో ఈ నేపథ్యంలో ఈ ప్రణీత్ హనుమంతు అరెస్ట్ అయిన తర్వాతనన్నా కనీసం ఏమైనా మార్పు వస్తుందో సొసైటీలో. మరీ ముఖ్యంగా అంటే తల్లి కూతుల మధ్యలో సంబంధాన్ని, తండ్రి కూతుల మధ్యలో సంబంధాన్ని విచ్చలవిడిగా వాడుకుంటూ అంటే మీమ్స్ చేస్తే ఇంకా నవ్వేస్తారు జనాలు అనుకుంటే ఎట్లా కుదురుతుంది? సో దీన్ని ప్రతి దశలో ముఖ్యంగా జబర్దస్త్ కామెడీలు కావచ్చు, శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటివి కావచ్చు, సినిమాల్లో ఇప్పుడు ఓటీటీలో వచ్చిన తర్వాత సెన్సార్షిప్ అనేది లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ప్రతి దశలో కూడా ఈ హేయమైన కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉంది. సో రేవంత్ రెడ్డి సర్కార్ చేసిన ఈ పనిని అందరూ ప్రశంసిస్తా ఉన్నారు. ఇట్లాంటి కామాందులను బేవర్స్గాలను ఖచ్చితంగా అరెస్ట్ చేసి కటకరాల పాలు చేయాల్సిన అవసరం అయితే ఉంది. కాకపోతే ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే తన తండ్రి ఐఏఎస్, తల్లి కూడా ఒక పెద్ద డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న నేపథ్యంలో గవర్నమెంట్ ఎంప్లాయీగా మరి ఆయనకు పడే శిక్ష ఏంది, ప్రణీత్కి పడే శిక్ష ఏంది, ఏమైనా చట్టాల్లోని లూప్ హోల్స్ ను అడ్డం పెట్టుకుని ఏమైనా తప్పించుకునే వెసులుబాటు ఉందన్న చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. సో ఏదేమైనా ప్రభుత్వాలు ఇట్లాంటి డార్క్ కామెడీ మీద, డార్క్ కంటెంట్ మీద పెద్ద ఎత్తున ఉక్కుపాదం మోపాల్సిన అవసరం అయితే చూపించిన ఘటన ఇది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.